అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ నాగుల చవితికి స్వామివారికి పుట్టలో పాలు పోసారా? స్వామివారు ఆశీస్సులు అందరికీ వచ్చినాయి కదా! అందరూ వెళ్ళి స్వామివారికి పుట్టలో పాలు పోసి వచ్చేసారు కదా! నాగేంద్ర స్వామికి అందరూ బాగుండాలని నాగేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజైతే నేను మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోసి వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళానంటే వెంకటేశ్వర స్వామి గుడికి డోక్పరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వచ్చాను. అందుకని నా వీడియో కొంచెం లేట్ అయింది. ఇంటికి వచ్చి వీడియో కొంచెం ఎడిటింగ్ చేసుకుని మాట్లాడాలి కదా, అందుకని వీడియో కొంచెం లేట్ అయింది. క్షమించండి అందరూ. ఈరోజైతే నేను కార్తీక మాసం 4వ రోజు పూజా విధానం చూపించేస్తున్నాను. అందరూ చూసేయండి. మనము 3వ రోజు పెట్టిన పూలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా పటాల దగ్గరికి స్వామివారి దగ్గర పెట్టిన పూలు ఉంటాయి కదా, ఆ పూలన్నీ తీసేసి పక్కన పెట్టేసి నేను కోసి తెచ్చుకున్న పూలు ఉంటాయి కదా, మందార పూలు. నేను ఏమేమి తెచ్చుకున్నానంటే మందార పూలు తీసుకొచ్చాను. గులాబీ పూలతో చిన్న దండ అయితే చెక్క రేఖలతో మా పాప అలా చేసింది. ఆ దండ అయితే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. శివే తండ్రికి పెట్టేసుకున్నాను. అలాగే మా చెట్టునున్న ఒక బత్తాకాయి, 2 సపాటాకాయలు కోసి తెచ్చుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత చక్కగా గంధంతో అభిషేకం చేసుకుని సాంబ్రాణితో వేసుకుని కడ్డీలు వెలిగించుకుని మరి మనం దీపం పెట్టేసుకోవాలి కదా. కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం కదా చాలా ముఖ్యం. సూర్యోదయం కాకముందే మనం కార్తీక దీపం అనేది పెట్టేసుకోవాలి కదా. మరి ఆ దీపాన్ని కూడా నేను పెట్టేసుకున్నాను. చక్కగా పెట్టేసుకుని స్వామివారికి నమస్కరించి ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించయ్యా అని అడిగాను. మరి నేను అడగాలి కదా, మనం తెలిసి తెలవక చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులనన్నీ క్షమించమని శివతండ్రిని అడిగితే బోలా శివశంకరుడు కదా కరుణిస్తాడు. శివతండ్రికి ఏమీ అవసరం లేదండి. చెంబుడు నీళ్లు నెత్తి మీద పోస్తే చాలు కనికరిస్తాడు, కరిగిపోతాడు. జాలితో కన్నీటితో శివయ్య అని పిలిస్తే చాలు మన బాధలన్నీ తీరిపోతాయి. నచ్చితే లైక్